హీ వాజ్ మై ట్రాన్స్లేటర్. ఇంగ్లీష్ నుంచి హిందీకి. నేను డిటిఎస్‌లో టీచ్ చేస్తా ఉంటే, తను ట్రాన్స్లేట్ చేస్తా ఉండేవాడు. చాలాసార్లు వి హ్యాడ్ డిబేట్స్. అంటే తను నా పక్కన కూర్చుంటే, అక్కడ ఉన్నటువంటి ముస్లిం సహోదరులతో డిబేట్ చేసాం ఇందోర్‌లో. సో, ఐ నో ఫ్రమ్ దట్ స్టేజ్. దిస్ ఐ యామ్ స్పీకింగ్ ఫ్రమ్ 2003 ఆ టైం నుంచి చెప్తాను. అయితే ఈ లాస్ట్ 21, 22 ఇయర్స్‌లో one thing I could see in him is enormous growth in the knowledge of the word of God కానీ ఇతర గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి ఆ ఎనార్మస్ గ్రోత్ అది ఫినామినల్ అని చెప్పాలి. అంటే సాధారణమైన పద్ధతిలో ఆ ఎదుగుదల నేను చూడలే. ఐ వాజ్ సమ్టైమ్స్ తను ఇచ్చేటువంటి జవాబులు, తను ఇచ్చేటువంటి కంటెంట్ స్పెల్ బౌండ్ అయిపోయాడు. హౌ కుడ్ యూ సే దిస్? అంటే ఈ మాట చెప్తున్నది వేరుగా అనుకుంది. మన ముందు ఎదిగినోడు. దట్స్ హౌ ఐ లుక్ అట్ హిమ్. మన ముందు ఎదిగినవాడు. అండ్ హీ హాస్ గాన్ బియాండ్. చాలా ఎత్తు ఎదిగాడని ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అంటే హీ గ్రూ వెరీ అంటే ఫాస్ట్గా, చాలా హ్యూజ్గా ఆయన ఎదగటం అనేది చూసాం. తర్వాత తనలో ఇంకొక విషయం ఏంటంటే, తనకిష్టమైనటువంటి ఫిలాసఫీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. హీ స్పీక్స్ అబౌట్ ఇట్. అంటే తన థియలాజికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా దాని మీద బిల్డప్ చేసుకున్నాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ మీద తను ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు అది టచ్ చేయకుండా ఉండలేడు. సో తను వెరీ ఫోకస్డ్. హీ బిలీవ్డ్ ఇట్ అండ్ హీ లివ్డ్. Persecution is because how can you educate a Shudra? How can you educate a Panchama? How can you educate a Chandala? That's against the land or the law of the land. The law of the land never allowed you to study, my brother, my sister. But the message, the gospel of kingdom of God is unity. The gospel and the message of the kingdom of God is fraternity. The gospel and the message of the kingdom of God is everybody is equal in the sight of God, because you are in the image of God. You are in the likeness of God.